హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మనం మందార పూలతో వేణి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. అందుకోసం నేను మా చెట్టులో కాసిన మందార పూలను కోస్తున్నాను. ఇది ఇంకొక కలరు ఫ్లవరు. ఈ విధంగా 2 కలర్స్ పువ్వులు కోసుకున్నాను. వీటితో ఇప్పుడు వేణి ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇలా కట్ చేసుకున్న పూలను ఇలా ఈ విధంగా పువ్వుకున్న రెక్కలన్నింటినీ సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంకొక కలరు ఫ్లవర్కి కూడా రెక్కలన్నీ ఇలా తీసేసుకోవాలి. ఇది డబల్ ఫ్లవర్ వస్తుందండి, 2 స్టెప్స్ ఈ ఫ్లవరు. చాలా బాగుంటుంది ఇది. ఈ విధంగా మొత్తం పూలన్నింటినీ ఇలా రెక్కలు ఒలిచేసుకోవాలి, లేదా కాడలు సపరేట్ చేసేసుకోవాలి. తర్వాత ఇలా ఒక నీడిల్కి దారం ఎక్కించుకోవాలి. ఇలా దారాన్ని నీడిల్కి ఎక్కించుకున్న తర్వాత ఇలా ఏదైనా థర్మోకోల్ ఉంటుంది కదా, దానికి ఇలా నీడిల్ని గుచ్చుకోవాలి. థర్మోకోల్ కానీ లేదా ఆలుతో కూడా, ఆలుకైనా ఇలా గుచ్చి కుట్టుకోవచ్చు. తర్వాత ఈ మందారం రేకును ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న దాన్ని మనం నీడిల్కి ఇలా గుచ్చుకోవాలి. ఇలా కొన్ని రెక్కలు గుచ్చుకున్న తర్వాత ఆపోజిట్ కలర్ ఉంటుంది కదా, దాన్ని కూడా అలాగే నీడిల్కి ఎక్కించాలి. ఇలా గుచ్చుకున్న తర్వాత ఇప్పుడు నీడిల్ని బయటకు తీసి ఈ పువ్వులన్నింటినీ ఇలా దారంలోకి తీసుకోవాలి. ఈ విధంగా తర్వాత మళ్ళీ నీడిల్ గుచ్చుకొని ఈ పూలన్నింటినీ ఇలా కుట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం పూలన్నింటినీ ఇలా గుచ్చుకొని ఈ చివర కూడా టై చేసుకోవాలి. ఈ విధంగా మందార పూలతో అందంగా వేణి తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా అందంగా జుట్టుకు పెట్టుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.